ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే అజ్ఞానికి ఏ విధంగా తన యొక్క అజ్ఞాన కారణము చేత జగత్తు యొక్క భ్రాంతి అనేటువంటిది దినదినము కూడా అభివృద్ధిని పొందుతూ ఉంటుందో, అలాగే జ్ఞానికి కూడా తన యొక్క విజ్ఞానం కారణము చేత జగత్తు యొక్క భ్రమ రోజు రోజుకి కూడా దహించుకుపోతుంది, అంటే భస్మీభూతమే అవుతూ ఉంటుంది. ఆ విధంగానే ఆ జ్ఞానము అనేటువంటిది ఎప్పుడైతే దహించబడిపోగా ఇక జ్ఞానికి ఆ జ్ఞాని యొక్క జగత్తు స్థితి, జగత్తు యొక్క శబ్దము, ఆ జగత్ శబ్దము యొక్క అర్థము ఇవన్నీ కూడా రహితమైపోతాయి. ఎలాగంటే బొమ్మలో వేయబడినటువంటి ముల్లోకాలలాగానే ఇది దేవతాలోకం, ఇది మనుష్యలోకం, ఇది అసురలోకం అన్నట్లుగానే ఈ మూడు లోకాలు లాగానే, అంటే సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి నశించిపోతాయి. అలాగా శూన్యత్వము చేత రచింపబడినదిగాను, ఇక అక్కడ శూన్యత్వంతో చేత రచింపబడినటువంటిది శూన్యత్వంగానే ఉంటుంది, లేకుండానే నిద్రించిన యొక్క వాణి చేత కల్పింపబడినట్లుగానే తోస్తూ ఉంటుంది అనే చెబుతూ, జ్ఞాని యొక్క చిత్తమున అయితే జగత్తు యొక్క స్థితి, ఇచ్ఛ, కోరిక మొదలైనటువంటివన్నీ కూడా చిదాకాశముతో నిండిపోయి కనిపిస్తాయి. ఎలాగంటే బోధ అనేటువంటిది ఉదయించిందనుకో, అంటే జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమైన తర్వాత జ్ఞానికి అహంకారం కానీ జగత్ స్థితి కానీ ఉంటుందా అంటే ఉండదు కదా అని చెబుతూ, జ్ఞానికి యథాస్థితమైనటువంటి ఈ అజ్ఞాని యొక్క జగత్తు యొక్క శబ్దము, ఆ శబ్ద అర్థము ఇవన్నీ నశించిపోగా ప్రపంచం ఎలా కనపడుతుందంటే చిత్రంలో వేయబడినటువంటి ప్రపంచంలాగానే, ఏమీ లేకనే సృష్టించబడినట్లుగా ఏమీ లేకుండానే ఉంటుంది. అంతేకాదు నిద్రించేటువంటి వాని చేత కల్పించబడినటువంటి జగత్తులాగానే కనిపిస్తూ ఉంటుంది అని చెబుతూ, ఆ విధంగా జ్ఞానికి జగత్తు యొక్క స్థితి ఎలా ఉంటుంది? పరమ ప్రకాశ రూపమై కనబడుతూ ఉంటుంది. అంటే పరమ ప్రకాశము అంటే బ్రహ్మరూపమయ్యే ఉంటుంది కదా. ఇంకా అర్ధ ప్రబుద్ధుని చిత్తమునకైతే ఏ విధంగా అంటే అర్థాల కోసం చూసేటువంటి ప్రబుద్ధుడు ఎప్పుడైతే ఉంటాడో వాని యొక్క చిత్తానికైతే ఈ విధంగా ఈ జగత్తు యొక్క స్థితి అనేటువంటిది పూర్తి బలహీనపడిపోతుంది, శుష్కమైపోతుంది, క్షీణించిపోతుంది, ఆర్ద్రమవుతుంది, అంటే తడిసిపోతుంది. రెండు విధాలైనటువంటి స్వభావాలతో కూడినట్టి కాష్టములాగానే భాసిల్లుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే ఈ జగత్తు యొక్క స్థితి ఏ విధంగా అర్థప్రబుద్ధుని యొక్క చిత్తానికి, ఎవడైతే ఈ జగత్ శబ్దం యొక్క అర్థము అనేది నశించిపోయినటువంటి ఈ ప్రబుద్ధుని యొక్క చిత్తానికి మరి జగత్ స్థితి అనేటువంటిది పరమ ప్రకాశమై బ్రహ్మరూపమయ్యే కనబడుతుంది కదా. అప్పుడు ఆ జగత్తు యొక్క స్థితి ఎలా ఉంటుంది? క్షీణించిపోయి క్షయించిపోయి ఆర్ద్రమై, అంటే ముద్దైపోయి తడిసిపోయినది. ఈ రెండు విధాలతో కూడా, అంటే ఆర్ద్రమై అంటే జ్ఞానము తడిసిపోయినటువంటిది అయినా ఈ రెండు విధాలైనటువంటి స్వభావాలతో కూడినటువంటి కాష్టములాగానే, కొయ్యలాగానే అది కనబడుతూ ఉంటుంది. క్రమంగా కూడా బ్రహ్మ జగత్తు యొక్క స్వభావాల రెంటితో కూడా కూడి ఉన్నట్లుగా తోస్తూ ఉంటుంది అని చెబుతూ, బోధాదేకం జగద్భావైర్జడన్నాన్
నాత్మత్వమాగతం మిథో బోధాద్వివదతి మైత్రీం భజతి బోధతః. అటువంటి అర్ధప్రబుద్ధుడు ఎలాగంటే, అర్ధప్రబుద్ధుడు అన్నప్పుడు ఇక వానికి ఆత్మతత్వము అనేటువంటిది పూర్ణముగా ఉంటుంది. అంతేకాదు, పూర్ణముగా పొందనటువంటి వాడే బోధ యొక్క ఆధిక్యము చేత ఒకప్పుడు జగత్తు ఏకముగా కనబడుతూ ఉంటుంది, మరొకప్పుడు అజ్ఞానము అనేటువంటి అంశము చేత అనేక రూపాలుగాను గంచుతాడు. ఎందుకు అంటే, ఆ విధంగా జ్ఞానికి పరమ ప్రకాశ రూపమై జగత్తు యొక్క స్థితి ఏ విధంగా కనబడుతూ బ్రహ్మరూపమై కనబడుతూ ఉంటుందో, ఇక అర్ధప్రబుద్ధుని చిత్తానికి అంటే జగత్తును చూస్తున్నాడు, పరబ్రహ్మమును చూస్తూ ఉన్నాడు. అటువంటి సగం సగం తెలిసినటువంటి జ్ఞానికి, వాని యొక్క చిత్తానికి ఈ జగత్తు యొక్క స్థితి అనేటువంటిది క్షయించిపోయినట్లుగా, క్షీణిస్తున్నట్లుగా, ఆర్ద్రమై తడిసినట్లుగా, జ్ఞానముతో తడిసిపోయినట్లుగా, రెండు రకాలైనటువంటి స్వభావాలతో కూడినటువంటిది. ఏ విధంగా ఎండకు ఎండి మరి వర్షానికి తడిసినటువంటి కొయ్య ఏ విధంగా ఉంటుందో అలాగే కనబడుతుంది. క్రమంగా కూడా బ్రహ్మము జగత్తు యొక్క స్వభావాలతో రెంటితో కూడి ఉన్నట్లుగా తోస్తుంది. ఎందుకు? వాడు పూర్తి ప్రబుద్ధుడు కాదు, అర్ధప్రబుద్ధుడు అని చెబుతూ, అటువంటి అర్ధప్రబుద్ధుడు సగము జగత్తు సగము బ్రహ్మము అనేటువంటి వానికి పరబ్రహ్మతత్వాన్ని పూర్ణంగా పొందుతాడా అంటే పొందలేడు. అలా పొందనటువంటి వాడే మరి వానికి ఏముంటుంది? పరబ్రహ్మమును గురించినటువంటి జ్ఞానం ఉంటుంది, వానికి అనుభవ సిద్ధి లేదు. అయితే వాడికి ఏమున్నది? జగత్తు యొక్క సత్తా ఉనికి కూడా కనబడుతూ ఉన్నది. కాబట్టి బోధ యొక్క ఆధిక్యము చేత వానికి జ్ఞానం అనేటువంటిది అధికమవుతుంది. అలా ఆధిక్యము చేత ఏమవుతుంది? ఒకసారి జగత్తు ఏకమైనట్లుగా కనపడుతుంది, జగత్తే ఉన్నట్లుగా, మరొకసారి అజ్ఞానం యొక్క అంశము చేత అనేక రూపాలుగా కూడా చూస్తాడు. అట్లాగే ఆ బోధ చేత ఒకప్పుడు జాలి, కరుణ, మరి స్నేహభావము మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి గుణాలను ఆశ్రయిస్తాడు. అదే అజ్ఞానం పెళ్ళుబికింది, అప్పుడు జగత్తునందు మరి పరస్పరమైనటువంటి వివాదాలతోటి కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. అంటే అవునంటే కాదని, కాదంటే అవునని అనేటువంటి అజ్ఞానము చేత జగత్తునందు ఒకదానితో ఒకటి కూడినటువంటి వివాదాలతోటి కూడా వ్యవహరిస్తూ ఉంటాడు అని చెబుతూ, యా ఏవాస్యాదికో భాగస్తన్మయత్వేన తిష్టతి బుధ సా తత్వం నావైతి జగతో భావయోః జాగ్రత్త స్వప్న సుషుప్తానాం స్వభావమివ తుర్యగా. ఈ ప్రకారంగానే ఆ సగం ప్రబుద్ధుడు ఏం చేస్తాడు? జ్ఞానమునందు అజ్ఞానమునందు కూడా ఏ భాగము తన యందు ప్రబలంగా, ఎక్కువగా, బలంగా ఉంటుందో దానితో తన్మయుడై ఉంటాడు. కానీ పరిపక్వ స్థితిని పొందినటువంటి జ్ఞాని అయితే ఈ తురీయావస్థ యందున్నటువంటి వాడు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తుల యొక్క స్వభావాన్ని చూడడు కదా. తురీయమునందు ఉన్నటువంటి వానికి జాగ్రత్త పట్టదు, స్వప్నము పట్టదు, తురీయము పట్టదు. అలాగననే అటువంటి సుషుప్తుల యొక్క స్వభావాన్ని చూడనట్లుగానే జగత్తు యొక్క భావములు, అభావముల యొక్క యథార్థాన్ని కూడా పరిపక్వత చెందినటువంటి జ్ఞాని చూడకనే ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే మనుజుడు అజ్ఞానము చేత ఒకదానితో ఒకటి వివాదము, కలహము గావించుకుంటాడు. అదే జ్ఞానము చేత అయితే ఆత్మౌపమ్య బుద్ధి వలన సర్వ జీవుల పట్ల కూడా మైత్రి, దయ, కరుణ కలిగి ఉంటాడు, స్నేహభావంతో ఉంటాడు. ఈ జ్ఞానము, ఈ అజ్ఞానము, ఈ రెండింటిలో మనుజునకు ఏది అధికంగా ఉంటుందో దాని యందు అతడు తన్మయుడై ఉంటాడు. అజ్ఞానం ఉన్నప్పుడు ప్రాపంచిక స్థితి, జ్ఞానముతో ఉన్నప్పుడు పారమార్థిక స్థితితో తన్మయత్వాన్ని పొంది ఉంటాడు అనే చెబుతూ, ఎలాగంటే వాసనైవ మనస్సేయం స్వవిచారేణ నశ్యతి అవస్తుత్వాదతో మోక్షో నాత్మనాశే ప్రవర్తతే. మనస్సు అనేటువంటిది వాసనారూపమయ్యే ఉంటుంది.
అది కోరికలతో నిండిపోయి ఉంటుంది. అటువంటి వాసన మరి దేని ద్వారా నశిస్తుంది అంటే ఆత్మవిచారము చేత మాత్రమే నశిస్తుంది ఆ వాసన, కోరికలు అనేటువంటివి. ఇంకా కూడా మనసు ఆ వస్తువుతో నిండిపోవడము చేతే అంటే సత్తు కానటువంటి వస్తువే కానటువంటి ఆ వస్తువు చేత, లేకపోతే మాయ చేత లేదా అవిద్య చేత మరి నిండిపోవడము చేత అది ఎలా కనబడుతూ ఉంటుంది అంటే విద్యమానమై ఉన్నంత వరకు కూడా, అది కనబడుతూ ఉన్నంత వరకు కూడా మోక్షము అనేటువంటిది సంభవించదు. ఏది కనబడటం అంటే మనస్సు అనేటువంటిది వాసనారూపమై ఉన్నది కదా. అందుకే మోక్షం ఎప్పటి వరకు సంభవించదు అంటే మనస్సు అవిద్య అనేటువంటిది నశించేటంత వరకు కూడా. అంటే ఆ మనసు కనబడుతుందా, దాని యొక్క సంకల్ప వికల్పాలు ప్రవర్తిల్లుతూ ఉన్నవా, అవిద్య అనేటువంటిది కనబడుతూ ఉన్నదా, ఆ కనబడి ఉన్నంత వరకు కూడా మోక్షము అనేటువంటిది ఉత్పన్నం కాదు. అది నశించినప్పుడే కదా ఇది సంభవిస్తుంది. ఆ మనస్సు అనేటువంటిది నశించకపోతే ఇక వానికి మోక్షము అనేటువంటి స్థితి రాదు కదా. అందుకే ఏ విధంగా అంటే మనస్సు అన్నప్పుడు కేవలము వాసనారూపమయ్యే ఉంటుంది. ఆ వాసనారూపముతోటి ఇక ఆత్మవిచారము అనేటువంటిది చేయలేదు. అయితే ఆ వాసనారూపము అనేటువంటిది కోరికలతో కూడినటువంటిది, సంకల్ప వికల్పాలతో ఉన్నటువంటిది ఎలా నశిస్తుంది అంటే కేవలము ఆత్మవిచారణ, ఆత్మజ్ఞాన పరిశీలన అనేటువంటి దాని చేత మాత్రమే అటువంటి వాసనామయమైనటువంటి మనసు నశిస్తుంది అని చెబుతూ, అటువంటి మనసును త్యాగము చేయడము అనేటువంటిది సాధ్యమవుతుందా అంటే అవుతుంది. ఎలాగా? మనస్సు అనేటువంటిది అసలు వస్తుతత్వమా అంటే కాదు. ఎందుకు? అది సత్తు అయినటువంటిది, శాశ్వతమైనది, స్థిరమైనటువంటిది కాదు. ఆ వస్తువు అంటే అసలు వస్తువే కానటువంటిది, సత్తానే లేనటువంటిదే అవడము చేత అది కనబడుతూ ఉన్నంత వరకు కూడా, లేనిది ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నంత వరకు కూడా మోక్షము అనేటువంటిది సంభవించదు. అది నశించినప్పుడు మాత్రమే కదా సంభవిస్తుంది. అందుకే మనస్సు అనేటువంటిది త్యజించాలి. ఆ మనస్సు యొక్క త్యాగమే కదా పరమానందానికి కూడా హేతువు, మోక్షతత్వానికి కూడా హేతువు అని తెలియజేస్తూ, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుందాం. పూర్వం ఒకానొక పట్టణం ఉండేది. దానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలలో గొప్ప పర్వతం ఒకటి ఉన్నది. అది చాలా దూరంగా విస్తరించి ఆకాశాన్ని అంటుకుంటున్నటువంటి వృక్షాలతో కూడుకొని కనబడుతూ దట్టమైనటువంటి అడవులతో శోభాయమానంగా ఉన్నది. ఆ పర్వతం యొక్క దక్షిణ భాగంలో ఒక పెద్ద గుహ ఉన్నది. ఆ గుహలో ఒక తపస్వి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క ఆహారం ఏంటి అంటే కందమూలాదులు తెచ్చుకునేవాడు. అటువంటి ఫలాలు అంటే ఆ వృక్షానికి రాలిపడినటువంటి మరి పండి రాలిపడినటువంటి ఫలాలను భుజించేవాడు. ఆ సమీపంలోనే ప్రవహించేటువంటి సెలయేరు యొక్క నీరు త్రాగి ఆ మహాత్ముడు తన యొక్క జీవికను అంటే తన జీవనాన్ని గడుపుతూ అటువంటి జీవికను నిర్వహించుకుంటూ ఆత్మానుభూతిని పొందడం కోసం ఏం చేస్తూ ఉన్నాడు? తీవ్రతరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. కొంతకాలం ఇలా జరిగింది. అయితే ఆ చిత్తమున, ఆయన యొక్క చిత్తమున ఏమైంది? తపస్సు చేయగా వాసనలు మొదలైనటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగిపోయి హృదయము అనేటువంటిది పరిశుద్ధమైంది. అలా ఎప్పుడైతే హృదయం పరిశుద్ధమైందో ఆత్మసాక్షాత్కారం అనేటువంటిది పొందగలిగాడు. అంటే ఇక్కడ ఉద్యోగినం పురుష సింహము పైతి లక్ష్మీ అన్నట్లుగానే మహోన్నతమైనటువంటి పరమార్థ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఆ యోగి పుంగవునకు తక్కువ సమయంలోనే, తొందరలోనే మోక్షలక్ష్మి అనేటువంటిది ప్రాప్తి చెందింది. అంటే మోక్షము అనేటువంటిది సిద్ధించింది, జీవిత లక్ష్యము సిద్ధించింది కదా.
అని అతడేం చేశాడు, పరమానందపడిపోయాడు. అలాగా ఆ ఆనందంతో కాలాన్ని గడపసాగాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ పర్వతం యొక్క దగ్గరలోనే ఒక పట్టణం ఉంది కదా, ఆ పట్టణానికి సంబంధించినటువంటి రాజు గురూపదేశాన్ని పొందాలి అనుకున్నాడు. అనుకొని మహాత్ముల కోసం తీవ్రతరమైనటువంటి వెతుకులాట, అన్వేషణ అనేటువంటిది కొనసాగించాడు. అలాగా అలా వెతుకుతూ ఆయన యొక్క భాగ్యవశము చేత ఆ పర్వత గుహయందు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ యోగేశ్వరుని దగ్గరకు వచ్చాడు. అయితే సద్గురువులలో కూడా ఉత్తముడైనటువంటి ఆ మహనీయునికి సాష్టాంగ వందనాలు ఆచరించాడు ఆ రాజు. ఆ తర్వాత ఈ ప్రకారంగా వినయంతో కూడుకొని తన యొక్క అభిప్రాయాన్ని నివేదించాడు. ఓ మహాత్మా, సంసారము ఒక బ్రహ్మాండమైనటువంటి నరక కూపంగా నాకు కనిపిస్తూ ఉంది. నాకు మహిళలు, లలనామనులు చాలామంది ఉన్నారు. బోలెడంత ఐశ్వర్యం ఉన్నది. మరి గొప్ప గొప్ప హర్మ్యాలతో కూడినటువంటి భవనాలు కూడా ఉన్నవి. చాలా పెద్దదైనటువంటి సైన్యం కూడా ఉన్నది. అంతేకాదు, కీర్తి ప్రతిష్టలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నవి. కానీ ఏమి లాభం? ఉండవలసింది మాత్రం లేదు కదా. నాకు స్త్రీలున్నా, ఐశ్వర్యం ఉన్నా, గొప్ప గొప్ప మేడలు, మిద్దెలు, భవనాలు ఉన్నప్పటికీ, గొప్పదైనటువంటి సైన్యం ఉన్నా, కీర్తి ప్రతిష్టలున్నా, సుఖాన్నిచ్చేటువంటి రాజ్యం ఉన్నా, కానీ ఏమి లాభం? ఉండవలసింది మాత్రం నాకు లేదు. అది ఏమిటి అంటే శాంతి ఒక్కటే నాకు చాలా కొరతగా ఉన్నది మహనీయ. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోతే జీవునికి ఆనందం అనేటువంటిది ఉండదు కదా. అంటే అహోరాత్రాలు మనసులో ఒకటే బాధ, యాతన, రాగద్వేషాలతో మరి కొన్ని ఇష్టపడి మరికొన్ని అయిష్టపడి, మానము అవమానాలతోటి, అభిమానము ఆసక్తులతోటి మనసు తల్లడిల్లిపోతూ ఉంది. సంపద ఉన్నదే కానీ శాంతి లేదు. కాబట్టి మహాత్మా, ఓ గురుదేవా, ఈ ఘోరమైన సంసార సాగరం నుండి నన్ను సముద్ధరించేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే నాకు సెలవీయండి. ఈ సాంసారికమైనటువంటి బాధలను నేను తప్పించుకునేటువంటి మార్గము నాకు మీరు కరుణతో నాకు తెలియజేయండి. ఈ భరించరానటువంటి అశాంతి పరిస్థితులలో మీరే మాకు శ్రీరామ రక్ష, మీ దయాదృష్టిని మాపై ప్రసరించండి అని ఈ భీషణమైన దావానలం నుండి మమ్మల్ని రక్షించి కడతీర్చండి. ఆ రాజు యొక్క దీనమైన వచనాలను విన్నాడు. ఆ బ్రహ్మ విద్వరిష్ఠుడైనటువంటి ఆ తపస్వి క్షణకాలం మౌనం వహించాడు. అంతర్ముఖుడయ్యాడు. ఒకంతసేపు యోచన చేశాడు. తిరిగి ఆ రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, భయపడవలసినటువంటి పనేమీ లేదు. నీవు చెప్పిందంతా కూడా పరమ సత్యమే. ఆత్మజ్ఞానం లేనటువంటి వారికి ఈ సంసారము వలెనే దుష్భారంగా అనంతంగా కనబడుతూ ఉంటుంది. ఎలాగంటే ఈ శరీరాల యొక్క తీసుకొని పోగొట్టుకొని వచ్చేటువంటి స్థితిలాగానే ఇది దాటడానికి సాధ్యము కాకుండా ఆది అంతం లేకుండా కనబడుతూ ఉంటుంది ఆత్మజ్ఞానం లేనప్పుడు. కానీ స్వస్వరూపానుభూతి కలిగినటువంటి వారికి బ్రహ్మాండమంతా కూడా గోష్పదంలాగానే అల్పంగా స్వల్పంగా కనిపిస్తుంది కదా. తన యొక్క సాక్షిత్వ స్వరూప సందర్శనం చేసుకున్నటువంటి వారికి తన యొక్క స్వరూపము పరమాత్మ స్వరూపమే అనేటువంటి స్థితి కలిగినటువంటి వారికైతే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆవు అడుగులో ఉన్నటువంటి నీటిని దాటినంతటి సునాయాసంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి శాంతికి మార్గం నేను బోధిస్తాను. అయితే ముందుగా నీవు ఒక కార్యాన్ని చేయాలి. నీవు వెళ్ళి దేశాలు తిరిగి ప్రపంచంలో ఎందుకు పనికిరాని వస్తువేదో తెలుసుకున్నా వద్దకరా. ఆ తర్వాత నేను నీకు బోధ చేస్తాను అన్నాడు. అప్పుడు గురుదేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి. కాబట్టి వెంటనే రాజు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. గ్రామాలు తిరిగాడు, పట్టణాలన్నీ గాలించాడు.
అనేకులతో సంప్రదించాడు, కానీ పనికిరాని వస్తువేది అతనికి కనబడలేదు. ఏ వస్తువు చూసినా ఏదో ఒక పనికి ఉపయోగిస్తూనే ఉన్నది. అలాంటప్పుడు ఇక పనికిరాని వస్తువేమున్నది అని రాజు ఆలోచన చేస్తూ ఉన్నాడు. గురుదేవుని యొక్క ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలో రాజుకి ఏమాత్రం తోచకుండా ఉన్నది. ఈ ప్రకారంగా ఒక నెల రోజులు గడిచిపోయినవి. కానీ ఆయన ఏ పనైతే ప్రారంభించాడో దానిని సఫలం చేయలేకపోయాడు. పనికిరాని వస్తువేది కూడా రాజునికి ఏమాత్రం గోచరపట్టలేదు. ప్రతి వస్తువు ఏదో ఒక చిన్న విషయానికైనా ఉపయోగపడుతుంది. చిట్ట చివరకు అసలు హతాశుడయ్యాడు. ఇంకా దొరకదు అనుకున్నాడు. దొరుకుతుంది అని ప్రయత్నం చేశాడు, కానీ దొరకలేదు. ఇక ఆశ వదిలేసుకున్నాడు. తన యొక్క అసమర్థతను గురుదేవునికి తెలియజేయాలి అనుకొని అతడు ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఆ పర్వత గుహ వైపుకి ప్రయాణమైపోతూ ఉన్నాడు. ఇంతలో మార్గమధ్యంలో ఒకచోట చెడు వాసనతో కూడుకొని దుర్గంధముతో నిండిపోయి మలము పడి ఉన్నది. దానిని చూశాడు. అది ఎందుకో పనికిరాని నికృష్ట వస్తువు అని భావించాడు. గురుదేవుని ప్రశ్నకు నా యొక్క సౌభాగ్యవశము చేత తగినటువంటి సమాధానం లభించింది అని సంతోషంతో కూడిన మానసుడై, అటువంటి మనస్తత్వము కలిగి సంతోష తరంగితుడై త్వరితంగా వెంటనే ఆ పర్వత గుహను చేరాడు. ఇలాగా గురువు యొక్క సన్నిధానానికి పూజ్యపాదులకు భక్తి ప్రపత్తులతో ప్రణామం చేశాడు. తర్వాత తల ఉంచుకొని చేతులు కట్టుకొని ఇలా వచించాడు. ఓ దేవా, తమరి యొక్క ఆజ్ఞ మేరకు దేశ దేశాలు సంచరించాను. ఎందుకు పనికిరాని వస్తువేదో తెలుసుకొని వచ్చాను. మానవుడు విసర్జించిన మలము అతి నికృష్టమై, హీనమై, మరి చెడు వాసనతో కూడుకొని దుర్గంధముతో నిండిపోయి అసహ్యముగా హేయమై సర్వుల చేత కూడా దూష్యమై అంటే నిందింపబడుతూ ఎందుకు పనికిరాని వ్యర్థమైన వస్తువుగా నాకు తోచింది అని చెప్పాడు. ఆ రాజు యొక్క ఆ మాటలను విని గురుదేవుడు ఇలా ప్రబోధించాడు. ఓ రాజా, మనము అన్నింటికంటే నికృష్ట వస్తువు అని నీవు చెప్పావు కదా. ఆ మలము అనేటువంటిది ఎలా ఏర్పడింది? ఏ యంత్రము దానిని ఆ ప్రకారంగా తయారు చేసింది? దేహము అనేటువంటి యంత్రము అని తెలిసింది కదా. అయితే క్రిందటి రోజు రాత్రి మనుష్యుడు పంచభక్ష పరమాన్నము, చక్కని స్వాదిష్టమైనటువంటి భోజనము, గారెలు, బూరెలు, మధురాతి మధురములైనటువంటి పిండి వంటలను సుష్టుగా తిన్నాడు. చక్కగా పడుకున్నాడు, హాయిగా నిద్రించాడు. ఉదయం నిద్రలేవగానే ఆ రమణీయమైన వస్తువులే ఈ హీనమైన మలరూపంగా మార్పు చెందింది. దేహము నుండి బహిర్గతమై బయటకు వచ్చేసింది. ఆ సుగంధ భోజ్య పదార్థాలు ఏవైతే ఉన్నావో ఈ దుర్గంధహేయ పదార్థంగా మారిపోతూ ఉన్నది కదా. దీనికి కారణమేంటి అంటే దేని యొక్క సాహచర్యము చేత మంచి వస్తువు చెడ్డ వస్తువుగా మారిపోయింది అంటే మానవ దేహమే కదా దీనికంతటికీ కూడా కారణము అని నీవు తెలియాలి. ఎలాగంటే మంచి వస్తువు క్రితం రాత్రి షడ్రసోపేతమైనటువంటి మృష్టాన్న భోజనం చేసి నిద్రలేవగానే మరి మల రూపంలో మారి దేహం నుండి బయటకు వచ్చినటువంటి పదార్థం ఆ రూపంగా మారడానికి కారణం దేహమే కదా. కాబట్టి రాజా, ఈ లోకంలో కొన్ని యంత్రాలు ఉన్నవి. ఆ యంత్రాలు గోధుమలు, బియ్యము, పప్పు దినుసులు మొదలైన వాటిని పిండి చేస్తాయి. వానినే పిండి మరలు అంటాం కదా. ఆ యంత్రాలలో గోధుమలు వేసి ఆడిస్తే క్రింద గోధుమ పిండి పడుతుంది, పైన బియ్యం వేస్తే బియ్య పిండి పడుతుంది. వానిలో పైన వేసిన వస్తువు క్రింద రాలుతుంది. వస్తువు రెండు కూడా పోసినప్పుడు అది బయటకు వచ్చినప్పుడు కూడా పవిత్రంగానే ఉన్నాయి.
కానీ అదేమి విచిత్రమో కానీ ఈ దేహము అనేటువంటి పిండి మరలో పైన నోటిలో లడ్డు మొదలైన మంచి వస్తువులు వేస్తే క్రింద పాడు వస్తువుగా తయారై బయటకు వస్తూ ఉన్నవి. కాబట్టి ఓ రాజా, నీవు మలమును చూచి ప్రపంచంలోకెల్లా పనికిరాని వస్తువు అని దానిని గురించి వర్ణించి తెలియజేశావు. అటువంటి మలానికి కారణభూతమైన ఈ దేహం యొక్క మాట ఏమిటి? ఎంతో చక్కని పదార్థాన్ని మలంగా మార్చివేసే యంత్రము ఉత్తమమైనదా నికృష్టమైనదా రాజా? నీవే ఆలోచన చేయు అని అన్నాడు. అంతేకాదు, అటువంటి దేహమును నేను అనుకునే మనసు ఇంకా ఎంత నీచమైనది. అటువంటి అస్వరహీనతను, క్షణకాలంలో ఉన్నటువంటి హీనత్వాన్ని పొందించే ఈ దేహము మీద అభిమానం ఉంచి అదే తానని భావించేటువంటి అజ్ఞానముతో కూడుకునే మనసు ప్రపంచంలో అన్ని పదార్థాల కంటే కూడా నీచమైనది అని నా అభిప్రాయము. అటువంటి అజ్ఞానముతో నిండిపోయిన మనస్సును త్యాగం చేసినటువంటి వాడే లోకములో పరమానందాన్ని పొందగలుగుతాడు. దేహాభిమానం కలిగినటువంటి మనసు మహాప్రమాదాలను తెచ్చిపెడుతుంది, జీవుని సంసార బంధంలో పడద్రోస్తుంది. కాబట్టి అటువంటి మనసును వదిలిపెట్టడమే కదా పరమశాంతికి ఏకైక మార్గము. కాబట్టి ఓ రాజా, నీవు చక్కగా విచారణ చేయు, మనస్సునందలి దోషాలను పరిహరించు, దానిని అధిష్టానమైనటువంటి ఆత్మయందే లయింపజేయి. అభిమానంతో కూడుకొని దోషములతో నిండి ఉన్నటువంటి మనస్సు యొక్క ఉనికియే బంధము, దానిని వదిలిపెట్టడమే మోక్షము. కాబట్టి మనసు యొక్క త్యాగమే పరమానంద హేతువు అని ఎరిగి ఓ రాజా, నీవు చక్కని సాధనల ద్వారా, శమము దమము మొదలైనటువంటి అభ్యాసాల ద్వారా అటువంటి మనస్సును లయించేటువంటి స్థితిని పొంది నీవు సుఖింపు. గురుదేవుని యొక్క ఆ గంభీరమైనటువంటి వచనాలను, అపూర్వమైనటువంటి బోధను కూడా రాజు విన్నాడు. పరమానందపడిపోయాడు. మహాత్మా, తమ ఆజ్ఞ మేరకు అలాగే చేస్తాను. ఇటువంటి దేనితో ఉపమించడానికి సాధ్యము కానటువంటి బోధను వినేటువంటి భాగ్యము కలిగినందులకు నేను ఎంతో ధన్యుడను, కృతకృత్యుడను. తమ యొక్క పరిపూర్ణ కటాక్షము నాపై ఉండేలాగున నన్ను అనుగ్రహించండి అని చెప్పి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ మనకేమి జరుగుతోంది? మనస్సు యొక్క త్యాగమే కదా పరమ ఆనందానికి కారణము అని మోక్షము చెందాలి అనుకున్నటువంటి ముముక్షువులు, మహనీయులు అందరూ కూడా గ్రహించి మహోత్కృష్టమైనటువంటి స్థితి కోసం చక్కని సాధనం చేయాలి. మనస్సులో ఉన్నటువంటి తమో గుణము, రజోగుణము మొదలైనటువంటి వాసనలు, వాటి యొక్క దోషాలు ఇవన్నీ నిర్మూలించడం కోసం తీవ్రతరమైనటువంటి ప్రయత్నాన్నే చేయాలి. ప్రయత్నం చేసేటువంటి వానికి అసాధ్యమైనటువంటి కార్యం అనేది ఈ ముల్లోకాలలో కూడా ఏదీ లేదు కదా. కాబట్టి మలినమైనటువంటి మనస్సే జీవునికి బంధహేతువు. కాబట్టి మనస్సు అనబడే మాలిన్యాన్ని తొలగించి వేసినట్లయితే నిర్మలమైన మనసు అధిష్టానమైనటువంటి ఆత్మయందు లయమైపోయి జీవునకు పరమ ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి మనసు అనేటువంటిది వాసనారూపమై ఉంటుంది. ఆ మనసును నశింపజేయాలి. అటువంటి వాసన దేని ద్వారా నశిస్తుంది అంటే ఆత్మవిచారము చేత మాత్రమే నశిస్తుంది. ఇంకా కూడా మనస్సు అనేటువంటిది అది అవస్తువు, వస్తువే కాదు, అది అస్థిర రూపం. దాని చేత నిండి ఉండడం చేత అది ఒకవేళ వస్తు రూపంలో కనబడుతూ ఉన్నంత వరకు కూడా, మనసు ఉన్నంత వరకు కూడా మోక్షం అనేటువంటిది ఉత్పన్నమవుతుందా? లేదు. మనస్సు ఎప్పుడైతే వదిలివేశాడో, మరి మనస్సుని అబద్ధ స్వరూపంగా ఎరిగి ఉన్నాడో అప్పుడు మాత్రమే ఈ మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.